ప్రైజ్ లార్డ్. మరి సమయం ముందు దేవుని యొక్క నామమును బట్టి దేవుడు ఎంతగానో తన యొక్క కృప ద్వారా మనల్ని కూడా ప్రతినిత్యము అనేక దేవుని యొక్క వాగ్దానాల ద్వారా, దేవుని యొక్క అనునిత్య మాటల ద్వారా మనల్ని కూడా బలపరుస్తూ, మరి ఈ సమయం ముందు దేవుడు మనల్ని ఏ రీతిగా సిద్ధపరిచాడో, ఆయన మాటలు మిమ్మల్ని ఉద్దేశించి లేకపోతే ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి కొరకు దేవుడు ఈ సమయమున ఆయన సిద్ధపరిచిన లేఖన భావాన్ని మనం ధ్యానిస్తూ, ఆ మాటల ద్వారా మనం ఎంతగానో బలపడుతూ ప్రతినిత్యము దేవునికి ఎంతగానో ఆయన సన్నిధిలో నడుచుకున్నట్లుగా, మన మార్గంలో నడుచుకున్నట్లుగా, మరి దేవుడు తన యొక్క ఉచితమైన కృప ద్వారా అనేకమైన హెచ్చరికలు మనందరికీ తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రత్యేకంగా మరి ఈ దిన ముందు నేను దేవుని దగ్గర ధ్యానిస్తుండగా, మరి అన్ని సమయాల్లో దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆస్వాదించాలని మనం కోరుకుంటున్నాం. కొన్నిసార్లు దేవుడి యొక్క ప్రేమతో కొన్ని హెచ్చరికలు, మరి కొన్నిసార్లు అవి మనకు ఎలా కనబడతాయంటే, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడా, నన్ను పట్టించుకోవట్లేదా, దేవుడు నాతో మాట్లాడట్లేదా అని. అలాగే దేవుని యొక్క దైవసేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు తాను ప్రేమించే వారిని దేవుడు గద్దిస్తాడు. తండ్రికి తనకి ఇష్టమైన కుమారుని గద్దించిన రీతిగా దేవుడు మనల్ని గద్దిస్తాడు. అలాగే దేవుని యొక్క శిక్షను తృణీకరింపవు, ఆయన యొక్క గద్దింపునకు మనం ఎన్నడూ కూడా విసుక్కుపోవద్దు అనే విషయాన్ని, అవి మేలుకరమైనవే, అవి హానికరమైనవి కాదు. మనల్ని ప్రేమించి, అలాగే దేవుని యొక్క దైవ సేవకుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే మనల్ని హెచ్చరించినప్పుడు అవి ఎంతో విలువైనవి. వారు మన మధ్యలో ఉన్నప్పుడు కంటే వారు మన మధ్యలో లేనప్పుడు ఆ విషయాలు మనం తెలుసుకుంటాం. యేసుప్రభు శిష్యువులు కూడా మరి యేసుప్రభు ఉన్నప్పుడు ఆయన గుర్తించలేదు, కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎందుకు ఇలా చెప్పాడు, ఆయన ఎందుకు ఇలా బోధించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే బహుశా మన కుటుంబంలో మన తల్లిదండ్రులు లేని వారు, లేకపోతే మన ఆత్మీయులు లేని వారు, లేకపోతే మన ఆత్మీయ తండ్రి దైవసేవకులు, ఇటువంటి వారు మన మధ్యలో ఉన్నప్పుడే, వారు మన మధ్యలో లేనప్పుడు వారి విలువలేంటో మనం తెలుసుకుంటుంటాం. అలాగే ఆ విలువైన మాటలు మనము సద్వినియోగం చేసుకోవాలని దేవునికి వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలోంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనాలు ఈ దినమందు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క దైవ సేవకుడు, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనతో మాట్లాడుతున్న ఈ మాటల్లో, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తను ప్రేమించిన వారిని గద్దించును. మరి ఆ గద్దింపులో మనం పొందేది ఏంటంటే జ్ఞాన వ్యక్తిత్వము, మంచి యొక్క మెలకువ. ఒక విశాలమైన మార్గంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత అకస్మాత్తుగా కొన్ని వాహనాలు నడుపుతున్న వారికి తెలుసు, ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది. దాని వెనకాల భావం ఏంటంటే, దాని ముందు ఏదో ఆగవలసిన పరిస్థితి ఉంది కాబట్టి స్పీడ్ బ్రేకర్ వేశారు. కానీ అది మీకు శ్రేయస్కరమే. ఒకవేళ ఆ వేగాన్ని తగ్గించినా అనేక మందిని యాక్సిడెంట్ కాకున్నట్లుగా నీవు డ్రైవ్ చేయగలవు, లేకపోతే నీ వాహనాన్ని జాగ్రత్తగా నడపగలవు అని అర్థం. దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని ఇలా విడిచిపెట్టడానికి, ఆయన కొన్ని గద్దించడానికి, కొన్ని మన విషయాల్లో శ్రమ పెట్టడానికి మరి దేవుడికి ఒక అధికారం ఉంది. తన కుమారుని దండిస్తాడు, తండ్రి ప్రేమిస్తాడు. తన సమస్తాన్ని, తన జీవిత విలువనే తనకు అర్పిస్తున్నాడు. తన యావదాస్తినంతటిని కూడా తండ్రి ఇస్తున్నందుకు మరి కుమారుడు ఆ తండ్రి మాట వినాలి కదా. అట్లాగే ఆత్మీయ సంఘము, సంఘ దైవ సేవకుడు దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్న మాటలకు ఒక మంచి క్రమానికి అవకాశం ఇచ్చేవారుగా ఉండాలి. అలాగే మన మధ్యలో మంచి సేవకత్వం చేసిన సేవకులు ఎంతోమంది దేవుని సన్నిధికి కొనిపోయబడ్డారు. కానీ వారి విలువైన మాటలను మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవి ఎంతగో మన జీవితానికి, మన యొక్క జీవితంలో ఆ మాటలు ఎంత విలువైనయో వారు మన మధ్యలో లేనప్పుడే అర్థమవుతూ ఉంది. అలాగే వారి బలమైన సేవలు, వారి బలమైన పరిచర్యలు, వారు చేసిన ప్రతి ఒక్క పరిస్థితులు కూడా జ్ఞాపకం చేసుకుంటాను. నన్ను కూడా నా ఆత్మీయస్థితిలో నడిపించిన నా దైవ సేవకులను, నా యొక్క
మేనమామ గారిని మరి దైవ సేవకులను నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి అనేక ఎదుట వారి యొక్క సాక్ష్యాన్ని నిలుపుకున్నారు. మరి దేవుని నామంలో మంచి కోసం హెచ్చరించారు, గద్దించారు. ఆ మంచి వచ్చిన తర్వాత అత్యధికంగా సంతోషించిన వారు వారే, మన కొరకు పొగుడుకుని చెప్పుకున్న వారు కూడా వారే. మన శ్రేయస్కరం, మన మేలు, మన ఆశీర్వాదాన్ని వారు కోరుకున్నారు. కానీ వారు చెప్పినప్పుడు ఆ మాటలు మనకు ఎంతో కష్టతరంగా అనిపిస్తాయి. ఈనాడు సేవకులైన మేము, దేవుని యొక్క సేవకులమైన మేము దేవుని యొక్క మాటలు చెబుతున్నా. ఆ మాటలు మీ జీవితానికి విలువైనవి. దేవుని కొరకు సమర్పణ చేస్తూ ఏదో సమకూర్చబడాలి, సంపాదించాలని ఉద్దేశం కాదు, కానీ ప్రభు కొరకు ప్రాణార్పణలు పోస్తూ దేవుని పరిచర్లో పరిగెడుతున్న సేవకులను గౌరవించండి. మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్క విషయాల్లో కూడా ప్రార్థనాపూర్వకంగాను మరి మీ విధేయతలను దేవుడు తాను ప్రేమించే వారిని గద్దించినట్లుగా మంచి హెచ్చరికలతో కూడిన మాటలు మీ జీవితానికి మాట్లాడుతున్న మాటలువి. యెహోవా తను ప్రేమించే వారిని గద్దించును అనే మాట ఎంత చక్కగా ఉంది. కాబట్టి ఆ స్వతంత్రము, ఆ మాట మీ క్షేమం కొరకే, అంతేగాని మన హృదయాలను నొప్పించాలని కాదు. కొంతమంది సేవకులు వారి వారి పరిస్థితులు బట్టి బహుశా మాట్లాడి ఉండవచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు గ్రహించబడును గాక. అలాగే పరిశుద్ధాత్మ ద్వారా మీరు గ్రహించినట్లుగా ఉండును గాక. అలాగే కొంతమంది మరి వారి యొక్క పరిస్థితులను బట్టి ఆ తగ్గింపును బలహీనంగా చూసుకునేవారుగా ఉన్నారు. కానీ దేవుని సేవకుడు, దేవుని యొక్క బిడ్డలు దేని కొరకు తగ్గించుకుంటున్నారంటే దేవుని యొక్క వాక్యం కొరకే. నిత్య రాజ్యానికి మనం వారసులు అవ్వాలి. ఈ సమయమందు దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాల్లో కూడా మరి దేవుని యొక్క గద్దింపునకు లోపడినట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని గొప్పవారిగా, ఆయన జ్ఞాన సంపదలను మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. వివేకము కలిగిన ఆ నరుడు ధన్యుడు అని చెబుతున్నాడు. అలాగే వెండిని సంపాదించినట్లుగా మరి దేవుని యొక్క మాటలను సంపాదించేవారుగా మనం ఉండాలి. కాబట్టి మనము లేవగానే పడకల మీద నుంచి దేవుని యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆయన గద్దింపునకు లోబడి, ఆయన హెచ్చరికకు లోబడి, అలాగే ఒక తండ్రి తన కుమారుని శిక్షించి మరి గద్దించినట్లుగా దేవుడు మనల్ని దినమందు గద్దిస్తూ దేని యొక్క నామమును బట్టి మరి విలువైన సేవకులను అనేక మంది కోల్పోయాం. అలాగే అనేక మంది నీతిమంతులు మరి భూమి నుంచి కొనుక్కోబడుతున్నారు. సజీవ లెక్కల్లో మనం ఉన్నాం. ఆయన కృప వల్లనే ఇంతవరకు మనం జీవించామంటే అది దేవుని యొక్క కృపే. మరి భూమి మీద ఎంతోమంది మరి ఎన్నో ఆరోగ్య ఇబ్బందుల వల్ల హాస్పిటల్ పాలవుతూ మరి తిరిగి రాకుండా బలహీనమైన మరి దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడిన వారు ఉన్నారు. లేకపోతే దేవుని నమ్మి వారు దేవుని విశ్వసించుకొని వారి విశ్వాసం ద్వారా ప్రార్థించి తిరిగి మరలా ఆరోగ్యంతో స్వస్థపడిన వారు ఉన్నారు. మరి నువ్వు ఏ సమస్యతో ఉన్నావో అది దేవునికి తెలుసు. అయితే ఇది గాయం కాదు, కానీ నిన్ను తప్పించుట, నిన్ను హెచ్చరించుట అనే మాటను గుర్తుంచుకుని దేవునికి లోబడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.